ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యమని, డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలు ఒక చీకటి రోజు అని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తన రాజకీయ జీవితంలో చూడటం ఇదే తొలిసారి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు. కేంద్రమే సాయం చేసి ఉండకపోతే మనకు మరిన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు. గతంలో గౌరవ సభ, ఇప్పుడు గౌరవ సభ అంటూ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని తెలిపారు. అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలు ఒక చీకటి రోజని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తన రాజకీయ జీవితంలో చూడటం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ ఏ విధంగా సబబు అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మా స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలవలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా ఏర్పడ్డామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు సైతం మూసివేశారని గుర్తు చేశారు. కానీ తాము 204 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామన్నారు. హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. అలాగే హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. పెన్షన్లను 4,000కు పెంచామని, అదే దివ్యాంగులకు పెన్షన్ 6,000కు పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2,000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈ రోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ. అదే మరిగా దశ కడాన లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఈ రోజు దశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం. 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ గాని డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని నిరూపించుకున్నాం కూటమి, ఎన్డీఏ కూటమి. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తొచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న గొడవ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నేళ్లు వాళ్ళని తట్టుకుని నిలబడటం చూస్తే ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అన్నారు. గత జగన్ ప్రభుత్వం 3 ముక్కలు ఆడటంతో పెట్టుబడులు రాక ఏపీ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, ఇలాంటి సమయంలో చంద్రబాబు ఈ సవాళ్లను ఎదుర్కొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఉద్ఘాటించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తొచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి జనసేన పార్టీ తరపున, వ్యక్తిగతంగా తన తరపున ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇలాంటి సెషన్లు ఎప్పుడూ చూడలేదని, గొడవ ఎలా ఉంటుందో ఇదే చూడటమని అన్నారు. గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నప్పుడు తెలంగాణ అంశంలో ఇలాంటి గొడవ చూశానని అన్నారు. అసలు ఇలా ప్రవర్తించొచ్చా అని అనిపిస్తోందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు డిగ్నిటీని మెయింటైన్ చేయాలని రూల్ బుక్లో రాసి ఉందని తెలిపారు. మనమే ఈ రూల్ను బ్రేక్ చేస్తే ప్రజలకు మనమేం చెబుతామని ప్రశ్నించారు. అసెంబ్లీలో గొడవలు జరిగితే కేసులు ఎందుకు పెట్టరని మంత్రి మనోహర్ను అడిగానని గుర్తు చేశారు. ఇక్కడ సభ్యులపై కేసులు పెట్టడం లేదంటే అన్ని విషయాలు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారనే అని చెప్పారు. నిన్న వైసీపీ సభ్యులు చేసిన గొడవ గవర్నర్పై ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్లలో చూడగలరా అని నిలదీశారు.
నిన్న గొడవ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నేళ్లు వాళ్లను తట్టుకొని నిలబడడం చూస్తే ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అన్నారు. నిన్న వారి గొడవ చూస్తే ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడికి వచ్చారో వివేకానందరెడ్డి హత్య గుర్తుకొచ్చింది. ప్రజావేదిక, 200 ఆలయాల కూల్చివేతలు గుర్తొచ్చాయి. డాక్టర్ సుధాకర్ చనిపోవడం, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు గుర్తొచ్చాయని చెప్పారు. పత్రికాధిపతులపై దాడులు, మీ మీద జరిగిన దాడులు, 53 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం గుర్తుకొచ్చింది. అమరావతి రైతులను పెట్టిన హింస గుర్తుకొచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష. ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష. చిన్న పాలనా ఇష్యూ, అది కొన్ని ప్రాణాలు కోల్పోయి ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష. దేనికంటే ఇది నాకు సంబంధం లేదు అని అనుకోవడం కాదు. మా సభ్యులు ఉన్నారు అక్కడ మన తిరుపతి, ఎందుకు క్షమాపణ చెప్పారంటే అధ్యక్ష, బాధల్లో ఉన్న వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష. కానీ మేము ఉన్నాం మీ బాధలను పంచుకోవడానికి. ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష, అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష. మనం ఆ రోజు తప్పు చెప్పకుండా ఉండి, ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉండి అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ బలం పెంచిన వాళ్ళు అవుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతారంటే వాళ్ళకి ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. ఏపీ శాసన మండలిలో కూటమి సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లీష్ మీడియంపై ప్రధానంగా రగడ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ఎంపీలపై ఆధారపడి ఉందంటూ వైసీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేష్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు తెలిపామని స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తామని ఆనాడు పులివెందుల ఎమ్మెల్యే అన్నారని, ఏమైందని ప్రశ్నించారు. శాసన మండలిలో ఎన్డీఏ, వైఎస్ఆర్సీపీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఎన్నికల హామీలు, ఉద్యోగాలపై, వీసీల నియామకాలపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అసత్యాలే చెప్పారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపణలు చేశారు. వరదు కళ్యాణి వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో దళితులపై దాడులు చేసింది ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్సీ దళితులకు గుండు కొట్టించారని, మరొక ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్లోనే ఉన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని స్పష్టం చేశారు. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని గవర్నర్ ప్రసంగంలో ముందే ఎలా చెప్పారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేష్ వివరణిచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేష్ అన్నారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పడం లేదని, పరిశ్రమలు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికల ముందే ఎన్డీఏకు మద్దతు తెలిపామని, మేం పదవులేమీ కోరలేదని, రాష్ట్రానికి నిధులివ్వాలని అడిగామన్నారు. తమపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారని, ఆ విషయం ఏమైందని నిలదీశారు. టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీఏకు మద్దతు తెలిపాయని, డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పామన్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నామని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపామని, నిధులు తెచ్చామని గుర్తు చేశారు. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల, ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష, విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష, చివరి అమరావతిని నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష, పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు
ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయంట అధ్యక్ష. ఎక్కడ బెదిరించా మేడం గారు? వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు మేము. చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? ఇది సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, రద్దు చేస్తారా చెప్పనండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాము. ఏం చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసి కోరుతున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సత్యదూరంగా ఉందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంటూ గవర్నర్ ప్రసంగించడం కరెక్ట్ కాదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 యూనివర్సిటీ వీసీలలో 19 మందిని రాజీనామా చేయించారని అన్నారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా వీసీలను రాజీనామా చేయించిందని మండిపడ్డారు. వీసీల రాజీనామాపై విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సందర్భం కాని అంశాలను మంత్రి నారా లోకేష్ సభలో మాట్లాడుతున్నారు ని చెప్పారు. వైసీపీ నేతలను బెదిరించే విధంగా లోకేష్ మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనాడు కూడా వ్యవస్థ నడుస్తుంది. కానీ వ్యక్తుల్ని ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించిన బీసీలు ఉన్నారో, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో వారిని బలవంతంగా వాళ్ళు రాజీనామాలు చేయించిన పరిస్థితి ఎప్పుడు దాఖలాలు లేవు అని చెప్పారు. గత ప్రభుత్వం కూడా ఎక్కడ జరగలేదు. వాళ్ళ టెన్యూర్ అయిన వరకు వెయిట్ చేశాము. చేసిన తర్వాతే దాన్ని కొత్త వీసీలు నియమించడం అనేది చర్చ్ కమిటీతో జరిగింది. ఈ ప్రభుత్వం అలా కాదు. 9 మంది వీసీలు నియమించామని చెప్పి గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు ఎంత గొప్పగా. కానీ దాని ముందు జరిగిన పరిణామాలు చూస్తే చాలా దురదృష్టకరం. 21 యూనివర్సిటీస్ ఉంటే అందులో 19 మందితో వారు వచ్చి రాజీనామాలు బలవంతంగా తీసుకున్నారంటే సంబంధిత మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు లేచి కాదు, నో, అది కరెక్ట్ కాదు, మీరు దానికి ఉంటే ఆ రుజువులు సాక్ష్యాలు చెప్పండి అని చెప్పని ఆయన అన్నారు. వారు మాట్లాడికంట ఇంటరప్షన్ చేస్తూ మంత్రులు ఎప్పటికప్పుడే ఇంటర్వ్యూన్ అవుతూ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మేము ఒకటే ప్రశ్నించాను, నేను లేచి మా పార్టీ తరఫున ఒకటే అడిగాం సూటిగా. ఇవాళ జరుగుతున్న డిస్కషన్ లో సూటిగా చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖల్లో ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖల్లో మాకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ వారు ఫోన్ చేశారు. వారితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్న వారు ఫోన్ చేశారు. మా రాజీనామాలు డిమాండ్ చేశారు. తీరవలసిందే అని చెప్పి పట్టుబట్టారు. మేము వచ్చి గౌరవప్రదంగా అని మేము దాన్ని ఇచ్చామని చెప్పి లేఖలో కూడా రాశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో గళం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చని పరిస్థితి చూశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించి తమ హక్కుల సాధనకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 27వ తారీఖు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ అనుభవం అయినని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఉపాధ్యాయులు, నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయంతో పాటు ముఖ్య ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమైన పున్నమి, భవానీ ఘాట్లు తదితరాల వద్ద జలస్నానాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ఘాట్ల వద్ద సుశిక్షితులైన గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విఎంసీ, మత్స్య, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులకు ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస మార్గనిర్దేశనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దుర్గా ఘాటు, పిండ ప్రధానం ఘాటు, పున్నమి ఘాటు, భవానీ ఘాటు, విఐపి ఘాటు తదితరాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుందన్నారు. నిరంతర గస్తీతో పాటు క్యూలైన్లు, బార్కేడింగ్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమైన పున్నమి, భవానీ ఘాట్లు తదితరాల వద్ద జల్లు స్నానాలు, డ్రెస్ చేంజింగ్ రూములను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లు, నిరంతర పారిశుద్ధ్యం ఏర్పాట్లు ఉంటాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఘాట్ల వద్ద వెలుతురు సరైన విధంగా ఉండేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని ఘాట్ల వద్ద సుశిక్షితులైన గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. గొల్లపూడి, సూరాయపాలెం పవిత్ర సంగమం వద్ద కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ విస్తరణ అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు స్నానఘాట్లు, శివాలయాల్లో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అన్ని స్నానఘాట్లలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని దుర్గా ఘాటు, పున్నమి ఘాటు, భవానీ ఘాటు, పవిత్ర సంగమం మొదలైన ఘాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు, సలహాలను చేశారు. అదేవిధంగా నగరానికి అతి దగ్గరలో ఉన్న యనమలకుదురు శివాలయానికి వెళ్లి రహదారులలో మరియు పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పరంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో పాటు యనమలకుదురు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న అనంతరం శివాలయం మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మహాశివరాత్రి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. కమిషనర్ ధ్యానచంద్ర శాఖాధిపతులతో, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ రోజున వచ్చే భక్తులకు ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు కల్పించి నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ లోపాలు ఉన్నా వెనువెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోలీస్ సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ గోదామును ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. తనిఖీ ప్రక్రియలో కలెక్టర్ వెంట డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, కలెక్టర్ ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి, పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఓటు హక్కు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్న దృష్ట్యా ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర సంస్థలు కూడా ఓటరుగా నమోదు చేసుకున్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు విధుల సమయాన్ని తగ్గించడం లేదా షిఫ్ట్లను సర్దుబాటు చేయడం వంటి వెసులుబాట్లు కల్పించాలని కలెక్టర్ లక్ష్మీస సూచించారు.
సులభతర వాణిజ్య విధానంలో భాగంగా కంప్లైంట్స్ బర్డెన్ తగ్గించడం లేదా రెగ్యులేటరీ కంప్లైంట్స్ బర్డెన్ను తగ్గించడం కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. రాష్ట్రం ఇప్పటి వరకు 60కి పైగా నిబంధనలలో 632 సమ్మతిని తగ్గించిందని వివరించారు. ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లైంట్స్ బర్డెన్ తగ్గించే కార్యక్రమం కింద తిరిగి ఊపందుకోవడానికి కృషి జరుగుతోందని చెప్పారు. సులభతర వాణిజ్య విధానంపై ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ సిఎస్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ సిఎస్లతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ కంప్లైంట్స్ భారాన్ని తగ్గించేందుకు డీరెగ్యులరేషన్ సెల్కు తగిన తోడ్పాటును అందించేందుకు పలువురు కార్యదర్శులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీలో సభ్యులైన కార్యదర్శులు మార్చి నుండి రాష్ట్రాల్లో పర్యటిస్తారని, వారు పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక ఇంట్రక్టరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిఎస్లకు సూచించారు. సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను కేంద్రం స్వాగతిస్తుందని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించడానికి సిఎస్ నేతృత్వంలో ఒక సాధికార కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వివిధ విభాగాలు సమర్పించిన సమ్మతి తగ్గింపు ప్రతిపాదనలను కూడా ఈ సాధికార కమిటీ సమీక్షించడంతో పాటు అందుకు తగినట్లుగా తగిన ఆదేశాలను జారీ చేస్తుందని చెప్పారు. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తోందని సిఎస్ విజయానంద్ కేబినెట్ కార్యదర్శికి వివరించారు. 2025 ప్రారంభం నుండి ఇప్పటి వరకు 7 విభాగాలలో 60కి పైగా భారమైన సమ్మతిని తగ్గించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వ్యాపార వాతావరణాన్ని మరింత క్రమబద్ధీకరించడానికి, మరింత భారమైన నిబంధనలను గుర్తించడానికి మరియు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సిఎస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గతంలో రాతపూర్వకంగా ఎస్కేఎం నాయకత్వానికి ఇచ్చిన హామీలను విస్మరించిందని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ల సాధనకై సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 5న జిల్లా కేంద్రాల్లో, మార్చి 10న గుంటూరులో నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు సంఘాల సమావేశం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గతంలో రాతపూర్వకంగా ఎస్కేఎం నాయకత్వానికి ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ప్రభుత్వమే నియమించిన పార్లమెంటరీ కమిటీ సూచించిన ధరలు, రుణమాఫీకి కిసాన్ సమాన్ నిధి రెట్టింపు ప్రతిపాదనలను సైతం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా పక్కన పెట్టిందని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ల సాధనకై మార్చి 5వ తేదీ నుంచి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతాంగం చేస్తూ ఉన్నటువంటి డిమాండ్లు, దీర్ఘకాలంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి ఉద్యమానికి ఏమాత్రం కూడా ఒక మద్దతు ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్లను అంగీకరింపచేసేందుకు ఒత్తిడి తీసేందుకు వచ్చేదానికి ప్రయత్నం చేయటంలా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆ ప్రభుత్వం యొక్క మనుగడకి దోహదం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటూ ఉన్న సమస్యలకి, అట్లాగే ఇతర ఏ విధంగా మన విభజన చట్టంలో అంశాలను అమలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి తగినటువంటి కృషి జరగకపోవటం చాలా విచారకరం. శాసన మండలిలో ప్రజల పక్షాన మాట్లాడేందుకు, ప్రజల సమస్యలు, పట్టభద్రుల సమస్యలపై చర్చించేందుకు నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు అవసరమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సభ్యులు, న్యాయవాదులు చెప్పారు. శాసన మండలిలో అర్థవంతమైన చర్చలు జరగాలంటే అందులో నిష్ణాతులైన వారిని, పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్నవారిని పంపించాలని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మద్దతుగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీవీకే భవనంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో న్యాయవాదులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూటమిగా, ఒక పార్టీ ప్రతిపక్షంగా శాసనసభలో ఉందని, మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజా, విద్యా, ఉద్యోగ, అధిక ధరలు, విద్యుత్ సమస్యలపై తమ వాణిని వినిపిస్తున్నారని చెప్పారు. 14 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉండి ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి
మళ్లీ పోటీ చేస్తున్నారని, ఆయనకు సంపూర్ణ మద్దతిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతమైన ఎన్నికలు కాబట్టి ఇందులో రాజకీయాలు ఉండకూడదన్నారు. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా గ్రూప్ 1, 2 అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చిన వ్యక్తిగా, మోటివేషనల్ క్లాసులు నిర్వహించి వారి జీవితాలు స్థిరపడడానికి కారణమైన ఒక అధ్యాపకుడుగా, విద్యార్థి ఉపాధ్యాయ నాయకుడుగా వివిధ రంగాల్లో అనుభవం గడించి ప్రజాసేవ చేసి ప్రజల కోసం నిత్యం పోరాడుతున్న లక్ష్మణరావుకు తాము మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పేద ప్రజలు సొంత ఇల్లు లేక బాధపడుతున్నారని, అటువంటి స్థితిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉమ్మడి రాష్ట్రంలో జూబ్లీ హిల్స్లో స్థలాలు కేటాయిస్తే నిజాయితీగా తిరస్కరించి తమ నిజాయితీని చాటుకున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి లక్ష్మణరావు అని పేర్కొన్నారు. ఇది రాజకీయాలకి అతీతంగా నిర్వహించాల్సిన ఎన్నిక. ఇందులో విద్యావంతులైన గ్రాడ్యుయేట్స్ ఎన్నుకునే ఎన్నిక కాబట్టి దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని మా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే ఒక ఉపాధ్యాయుడిగా అనేక మంది విద్యార్థులకు ఆయన గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన వ్యక్తిగా, అనేక మందికి మోటివేషన్ క్లాస్ తీసుకొని ఈరోజు వాళ్ళ జీవితాలు ఒక స్థిరపడటానికి కారకుడైన ఒక లెక్చరర్గా, ఒక విద్యార్థి నాయకుడిగా, ఉపాధ్యాయ నాయకుడిగా వివిధ రంగాల్లో అనుభవం గడించి ప్రజాసేవ చేసి ప్రజల కోసం నిత్యం పోరాడుతున్న లక్ష్మణరావు గారికి మేము మద్దతు తెలియజేస్తున్నప్పుడు వీటిని తీసుకోకూడదనేసి ఆయన భావించి దాన్ని తిరస్కరించారు. అట్లా అదే కాకుండా టీచర్స్ ఉద్యమాల్లో చాలా ప్రథమంగా ఉండి టీచర్స్ ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన వ్యక్తి. ఎటువంటి పొలిటికల్ సపోర్ట్లు పెద్ద పొలిటికల్ పార్టీస్ అనే కూడా సపోర్ట్ లేకుండానే ఆయన ఇండిపెండెంట్గా ఉద్యమాల బలంతో ఆయన ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్సీ గెలిచారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎటువంటి డబ్బు ప్రభావం లేకపోతే ఖచ్చితంగా కేఎస్ లక్ష్మణరావు గారు గెలుస్తారు. ఇది కూడా ఒక జనరల్ ఎలక్షన్ లాగా దీన్ని మార్చి రాజకీయ నాయకుల్ని పోటీ పెట్టడం అనేటువంటిది కూడా ఎంతవరకు సరైంది అనేటువంటిది రాజకీయ పార్టీలు ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలు నీతి నిజాయితీలతో నడపడం, 3 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి గిఫ్ట్లు కానీ, అదేవిధంగా మనం చూస్తాం శాసన మండలిలో తీసుకున్నప్పుడు ఇళ్ల స్థలాల దగ్గర నుంచి శాసనసభ్యులకి, శాసన మండలికి ఇచ్చారు. అవి తీసుకోకుండా ఏమీ ఆశించకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే వ్యక్తుల్ని గెలిపించాలని లక్ష్మణరావు గారు ఆ పీటీని మొదటి రామ ఉంటారని చెప్పి అందుకని ఆయన గెలిపించాల్సిందిగా ఓటర్స్ అందరికీ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులుగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేవారు ఎప్పుడూ ప్రజల్లో నిలిచిపోతారని, అటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు తెలిపారు. 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అపారమైన అనుభవం ఉందన్నారు. బీసీల పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు చెప్పారని, దానికి అనుగుణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కూడా బీసీలకు మద్దతు ఇచ్చారన్నారు. నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై పోరాడి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఏపీ బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. విజయవాడ పిన్నంనేని పాలకులనుకు రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నమూనా బ్యాలెట్ బ్రోచర్ను ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చామని, కూటమి గెలుపులో బీసీలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మద్దతు కోరినందున బీసీ సంఘం తరపున సంపూర్ణ మద్దతిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల పాలన ఎలా ఉంది, కూటమి పాలన ఎలా ఉందో చూసుకోవాలని తెలిపారు. 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అపారమైన అనుభవం ఉందన్నారు. ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలని, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ ఎస్టీ సోదరులకు చట్టం ఎలా ఉందో అలా బీసీలకు కఠిన చట్టం చేయాలని కోరారు. స్వచ్ఛందంగా మరి ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పట్టభద్రుల అభ్యర్థులకు, ఎక్స్పెషల్లీ మరి గుంటూరు అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని, మొట్టమొదటిగా తొలి ఓటుని వారికి వేసి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజున ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనందరూ కూడా అవగాహన చేసుకోవాలి. గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది,
కొనసాగింది. ఇప్పుడు గత 7 మాసాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు గాని ప్రభుత్వ అధికారులు గాని మరి చక్కటి పరిపాలన కొనసాగుతుందని చెప్పిన జనమందరూ కూడా మరి ఆలోచనతో ఉన్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అనంతరం సంఘం యూత్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్థానం మొదలైందని, ఆయన అనేక పోరాటాలు చేశారన్నారు. నిరుద్యోగ సమస్య, యువత భవిష్యత్తు కోసం పోరాడతారని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ను సులువుగా కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక అంశాల్లో బీసీలకు మేలు కలిగేలా చర్యలు తీసుకుందన్నారు. చాలా అంశాలు మన యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కూడా సునాయాసంగా మనం ఎవరినైనా కలవచ్చు అని అంటే అది ఆలపాటి రాజేంద్ర గారిని చాలా స్పష్టంగా మనకు సంబంధించిన రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ద్వారా మన సమస్య పరిష్కారానికి సంబంధించి చాలా స్పష్టంగా మనం చేయొచ్చు అనే దాంట్లో మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి, బీసీలకి చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంది. మాకు ఒక నమ్మకం కూడా ఉందని చెప్పేసి మరి ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జనాభాలో సగభాగం బీసీలు ఉన్నారని, తనను గెలిపించడంలో భాగస్వాములవుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన ధ్యేయమన్నారు. కూటమి గెలుపులో బీసీల పాత్ర ఎంతో ఉందన్నారు. ఎన్నికల హామీలను నిబద్ధతతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మా సమస్యలే మీ సమస్యలుగా భావిస్తూ ఈ రోజున సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే భావంతో, ఆ రకమైనటువంటి భావన నేపథ్యంలో ఈ ఎన్నిక అనేది ఈ రోజున మీ ముందు ఉంది. మీ అందరి యొక్క మద్దతుతో, మీ అందరి యొక్క సహకారంతో ఈ ఎన్నికని విజయం సాధించి, ఈ యొక్క ప్రగతి సాధించే ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నిక ద్వారా మరొక విజయాన్ని సాధించి ఈ ఎన్నికకి ఒక మద్దతు పలికేలాగా ఇది ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్ర అభివృద్ధి మనది, ఈ రాష్ట్రంలో మన యొక్క జీవన విధానం మరింత మెరుగుపరుచుకుంటూ మనందరం మన కోసం ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా విజయాన్ని అనేది అనివార్యంగా భావించి మీ అందరూ కూడా గెలిపించి అత్యధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నాకు వేసి అఖండ విజయం చేకూర్చే దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతు తెలుపుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ సభ్యులు నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం 2.42 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ అనేక హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదన్నారు. జీవో నంబర్ 77 అంశంపై గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ముందు తాము 3 రోజులు ఉద్యమాలు చేసింది కూటమి ప్రభుత్వంపై కాదని, జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షల్లో లోపాలపై అని తెలిపారు. రోస్టర్ పాయింట్లో అనేక లోపాలున్నాయని, దానిపై గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగులను నయవంచన చేశారన్నారు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం, ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడు 50,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయదని చెప్పి స్వతంత్ర అభ్యర్థులకు వెనుక ఉండి మద్దతిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధ్యక్షుడిగా ఆ రోజు మీరు చెక్ చేసుకున్న పేపర్లో సమయ హేమంత్ కుమార్ ఆ రోజు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ ఆయన ఎక్కడా కూడా నిరుద్యోగులకే కాదు ఎవరికి కూడా ఎటువంటి అవకాశం కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మేము మొన్నటి దాకా చేసినటువంటి గ్రూప్ 2 అభ్యర్థుల ధర్నాలు, ఉద్యమాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పనిచేసాం. వారు మాకు నయవంచన చేశారు. నిరుద్యోగులకి మరి తగిలించి తమాషా చూసినట్టు కొత్త ప్రభుత్వం తీర్చుకుంటుంది ఇబ్బంది
చేశారు. 2023 జనవరి 22న పోలీస్ కానిస్టేబుల్ ఒకే ఒక్క నోటిఫికేషన్ ఆయన ఇచ్చారు. 411 ఉద్యోగాలకి ఎస్ఐ భర్తీలు చేశారు తప్ప ఒక్క ఉద్యోగం కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆయన భర్తీ చేయలేపాడు. గత 115 ఏళ్లుగా శ్రీ కన్నికా పరమేశ్వరి సత్రం కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మహాశివరాత్రి సందర్భంగా జరగకుండా విజయవాడ 1 టౌన్ పాత శివాలయం వద్ద అశేష భక్తజనం నడుమ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 2 వరకు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లు, గంగా పార్వతి సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథ పుష్ప యాగోత్సవాలు వైభవయుతంగా సాగుతున్నట్లు వెల్లడించారు. నగరంలోని 1 టౌన్ పాత శివాలయం వీధి కన్యకా పరమేశ్వరి సత్రం నందు కన్యకా పరమేశ్వరి అన్న సత్రం కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి, పలువురు కమిటీ సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లు, గంగా పార్వతి సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథోత్సవం, పుష్ప యాగోత్సవాలకు సంబంధించి గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి మార్చి 2వ తేదీ వరకు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లు, గంగా పార్వతి సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథం, పుష్ప యాగోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా రేపు రాత్రి 12 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం నాడు నిర్వహించే రథోత్సవాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్, ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరం, గద్దె రామ్మోహన్, మేయర్, దుర్గగుడి ఈవో పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. మా సంస్థ ద్వారా నిర్వర్తించే రథంలో ప్రతిష్ఠించి ప్రజల దర్శనార్థమే ఊరేగింపు చేయడం జరుగుతుంది రథోత్సవం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు స్వామివారి కళ్యాణం, అలాగే ఎల్లుండి 27వ తారీఖు సాయంత్రం 5:30కి కెనాల్ రోడ్లో రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ గారు ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. అలాగే ఈ రథోత్సవానికి వివిధ రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాండవ అగ్రరాజైన ధర్మరాజుచే ప్రతిష్ఠింపబడి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన విజయవాడ 1 టౌన్ అతి పురాతన ఆలయం శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పండుగ మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతాయని ఈవో నటరాజన్ షణ్ముగం తెలిపారు. మహాశివరాత్రి ఈ రోజు రాత్రి నుంచి ఎల్లుండి ఉదయం వరకు పరమశివునికి పంచామృత అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భకాలంలో వేద పారాయణం, చెరుకు గోక్షీరాభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోనున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈవో నటరాజన్ షణ్ముగం మీడియాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఈరోజు రాత్రి 2 గంటల నుంచి ఎల్లుండి గురువారం ఉదయం వరకు అమృతాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాలంలో వేద పారాయణం, చెరుకు గోక్షీరాభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 27 సాయంత్రం 4 గంటలకు రథం సెంటర్ నుంచి కెనాల్ రోడ్డు వరకు రథోత్సవం జరుగుతుందని తెలిపారు. వరకు మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల వరకు భక్తులకి స్వామివారి అభిషేకం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. అలాగే విద్యుత్ అలంకరణ, శానిటేషను, మంచినీళ్ళ సదుపాయం, అలాగే రాత్రి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పాలు ఏర్పాటు చేసాం. రేపు 26వ తారీఖు రాత్రి 2:30 గంటల నుంచి స్వామివారికి లింగోత్పకాల అభిషేకం కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే సమయంలో మనకి రాత్రి 11:30 గంటలకి స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదే సమయంలో సుమారు 25 మంది వేద పండితులచే వేదసభ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈ వేద సభలో నిర్వహించడం ఎప్పటి నుంచో కనీసం ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా వేద పండితులు మనం స్వామివారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవ సందర్భంగా వేద సభ కూడా నిర్వహించడం జరుగుతుంది.
అనంతరం అర్చకులు రాచకొండ నాగరాజు శర్మ మాట్లాడుతూ శివరాత్రి వేడుకలు పాత శివాలయంలో ఘనంగా జరుగుతాయని, అత్యంత విశేషమైన లింగోద్భవ కాలంలో రాత్రి 11 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 108 లీటర్లతో గోక్షీరాభిషేకం, 1116 లీటర్లతో చెరుకు రసంతో స్వామివారికి విశేష అభిషేకాలు చేయటం జరుగుతుందన్నారు. అనంతరం ఒక పక్క వేదమంత్రాలు, మరోపక్క అశేష భక్తజనంతో నడుమ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి లీలా కళ్యాణోత్సవం శోభాయమానంగా జరుగుతుందని పేర్కొన్నారు. మహాశివరాత్రి రోజున పాండ్ర అగ్రరాజైన ధర్మరాజుచే ప్రతిష్ఠించబడిన పాత శివాలయం మల్లేశ్వర స్వామివారి దర్శనం సర్వపాపహరణం జరుగుతుందని అర్చకులు చెప్తున్నారు. అత్యంత పురాతనమైనటువంటి శ్రీ పాండవాగ్రరాజుల ధర్మరాజు వారిచే ప్రతిష్ఠ గావింపబడినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నందు అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవానికి ఏర్పాట్లు చేయడం జరిగినది. అలాగే 25వ తారీఖు రాత్రి 2:30 అంటే తెల్లవారితో 26 అనగా రాత్రి 2:30 నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 2:30 నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అలాగే ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క ఆలయం నందు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని అత్యంత విశేషమైనటువంటి సమయం ఆ యొక్క లింగోద్భవ కాల సమయం అనగా 26వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అట్లాగే స్వామివారికి 116 లీటర్ల చెరుకు రసంతో, అట్లాగే 108 లీటర్ల గోక్షీరం అనగా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయటం లేదంటూ వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేశామని, మిగిలిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష హోదా కోసం నిన్న జగన్, ఆయన ఎమ్మెల్యేలు డ్రామాను రక్తి కట్టించారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదని సోషల్ మీడియాలో వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమ్మఒడి పథకాన్ని 2020లో అమలు చేశారని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని మోసం చేసిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. పాఠశాలలు ప్రారంభమైన వెంటనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పారు. పెన్షన్ను అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు అమలు చేశామని, దీపం పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. జూన్, జూలైలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. మెగా డిఎస్సి లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుందని, అవసరమైతే ఇంకా ఎక్కువే అమలు చేస్తామని చెప్పారు. పథకాల అమలుపై జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. ప్రతిపక్ష హోదా కోసం నిన్న జగన్, ఆయన ఎమ్మెల్యేలు డ్రామాను రక్తి కట్టించారని చెప్పారు. జగన్కు హోదా వద్దని ప్రజలే నిర్ణయించారని చెప్పారు. అబద్ధాలను పదే పదే చెప్పినంత మాత్రాన అవి నిజం కాదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆయన పర్యటన సందర్భంలో ఒక చిన్న పాప దగ్గర అమ్మఒడి రాలేదు అని ఏడిపించే విధంగా ఒక డ్రామాను సృష్టించారు అక్కడ. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, అప్పట్లో ఉన్నటువంటి అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు ఇచ్చాడు. ఆయన 2019లో అధికారంలోకి వస్తే 2020లో ఎప్పుడో ఆయన అమ్మఒడి పథకాన్ని అనౌన్స్ చేశాడు. ఆయన ఎన్నికల్లో చెప్పింది ఏమిటి? ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డ, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పాడా లేదా? మళ్ళీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం తర్వాత అమ్మఒడి పథకాన్ని పెట్టిన తర్వాత ఇంట్లో ఒక్కరికే ఇస్తానని అప్పుడు చెప్పానని అబద్ధం చెప్పాడా? ప్రజల్ని మోసం చేసినాడా లేదా అని సూటిగా ప్రశ్నిస్తాం. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చి 8 నెలల సమయం పూర్తయింది. మళ్ళీ పాఠశాలలు ఓపెన్ చేయంగానే, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పాఠశాలలు మూతపడతాయి, స్కూళ్ళు ఓపెన్ చేయంగానే అందరికీ కూడా మేము ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అప్పటి అమ్మఒడిని ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం, ఆ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాము. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండటం చాలా విచారకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండడం చాలా విచారకరమన్నారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి 11 నిమిషాలు ఉండడం చాలా విచారకరమని, వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ
అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సూచించారు. ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు. దేశమంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నారని, ఈ విషయం ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని పాల్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేతకాదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్, అది ప్రత్యేక హోదా అవ్వచ్చు, సూపర్ 6. నేను నిన్న కొందరిని అడిగాను, ఈ సూపర్ 6 ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇది చాలా విచారం. ఆయన అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు, ప్రజల తరపుని నిలబెట్టడానికి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. గెలుపు ఓటమి అది ఈవీఎంల ద్వారా జరగడం, ఇంకో విధంగా జరగడం మనకు తెలిసిందే. మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా. లేదంటే ప్రజలు మర్చిపోతారు. ప్రజాశాంతి పార్టీ తరపుని ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ, ఒక ఎంపీ లేకపోయినప్పటికీ ప్రజల ప్రతి సమస్య, రైతుల కొరకు పోరాడుతున్నాం, నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నాం, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఆపేం, ప్రత్యేక హోదా కొరకు పోరాడి ప్రత్యేక హోదా ఏపీ హైకోర్టులోనే డైరెక్షన్ తీసుకొచ్చారు. 27న జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ ఓటర్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రకటించిన విధంగా 10 అంశాలతో తన మేనిఫెస్టో శాసనమండలిలో ప్రస్తావించి 100% పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యావంతులైన తనకి రాజకీయాలకు అతీతంగా ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మీరు నన్ను గెలిపిస్తే దశాదిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టో అన్ని అంశాలు సాధించే వరకు పోరాడతారని మీకు విజ్ఞప్తి చేస్తారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, వృద్ధులకు ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, టీచర్స్, లెక్చరర్స్కు ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగులకు యాప్ రద్దు చేయడం, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయడంతో పాటు పలు అంశాలపై కృషి చేస్తానని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రకటించిన విధంగా 10 అంశాలతో తన మేనిఫెస్టో శాసనమండలి ప్రస్తావించి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇస్తానని వాగ్దానం చేసింది ఎన్నిక వాగ్దానంగా, కానీ అది అమలుపరచలేదు. దాన్ని అమలుపరిచే విధానం మీరు తొందరగా చేయాలని, చేసేటప్పుడు ఇది స్టైఫండ్ గా మాత్రమే ఉండాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ కాలంలో నిరుద్యోగ వృత్తి పొందే కాలంలో వాళ్ళందరూ కూడా ఏదో పని అలవర్చుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే నిరుద్యోగులు ఏర్పడడానికి కారణం ఈ ప్రాంతంలో పరిశ్రమ స్థాపనలు లేవు, ఐటీ కంపెనీలు లేవు. అందుకని కొత్తగా ఏర్పడే ఈ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు తగ్గించడానికి కంపెనీలను అలాగే పరిశ్రమ స్థాపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మిర్చికి గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్చి రైతు సుమారు ఎకరానికి ₹1,00,000 నష్టపోతున్నారని, గిట్టుబాటు ధర రాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాపం కూటమి ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. మిర్చి రేటు క్వింటా 20,000 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కానీ పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఖర్చు వస్తుందని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పింది. ఒక క్వింటా మిర్చి తీయడానికి, ఒక క్వింటా మిర్చి అంటే నారు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒక క్వింటా మిర్చి ఖరీదు 15,000 రైతుకే ఖర్చు అయింది. కానీ కూటమి ప్రభుత్వం ₹11,700 అని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తుంది. అంటే కూటమి ప్రభుత్వానికి మోసం చేయడం, తప్పుడు లెక్కలు చెప్పడం కూడా అలవాటుగా మారింది. అలాగే మొన్న పంటలకు చాలా ఇబ్బంది జరిగింది. వేరుకుళ్ళుడు తెగులు కానీ, అదేవిధంగా ఎర్రనల్లి తెగులు కానీ మిర్చికి సోకి ఎక్కువ భాగం పంట నష్టపోయింది. పంట పండకుండా దిగుబడి చాలా తగ్గింది. అదేవిధంగా పెట్టుబడి చాలా పెరిగింది. దీనివల్ల రైతు పూర్తిగా కుదేలైపోయాడు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేయటం కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయిందని వైసీపీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు దండముడి రాజేష్ అన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చాక పథకాలని తొంగలో తొక్కారని మండిపడ్డారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ అని పేద విద్యార్థులకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తూనే ఉంటామన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు, పథకాలను ఇచ్చి ఆ హామీలను పథకాలన్నీ తొంగలో తొక్కేశారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, ఫీజు బకాయిలు కానీ ప్రతి పేద విద్యార్థులకి అండగా నిలిచిన ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.